వాళ్ళని 7వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో అమలు చేయమని స్లోగా ఇంజెక్ట్ చేయమని చెప్పినాం. మీరు ఇదంతా కూడా జనహితం కోసమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో అన్నదా భావించొద్దు. మీరు కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా కోరుతాం. అంతేకాకుండా ఇప్పుడు విస్తరణ ఇవన్నీ కూడా స్మాల్ ఫస్ట్ స్టెప్. ఇది దీంట్లో ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్గా ఆలోచన కానీ లేదంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాకేదో వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. మన ఊరు బాగుండాలా, మన ఊరు ప్రజలు గౌరవంగా గర్వంగా ఉండాలా, ఏ ఊరికి పోయినా మా ఊరు అన్ని ఊర్ల కంటే బాగుందని తీసుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవన ప్రమాణాలు పెరగలగాలి. ఇనిషియల్గా నేను ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా మంది నెగిటివ్ చూపించే ప్రయత్నం కూడా చేసినారు. ఏంటంటే ఆథరైజర్ లేఅవుట్ ఉండాలా అని చెప్పి ఇన్సిస్ట్ చేసినప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ కూడా పంపించుంటారు. నాకు తెలుసు అది ఖచ్చితంగా సమ్మన్యాసు బెల్ ద క్యాట్ ఎవరో పిల్లిమెడలో గంట కట్టల్లా కట్టినప్పుడు ఆ శబ్దం వినాల్సి వస్తుంది. ఇన్నా పర్వాలేదు మంచి జరుగుతుందనే ఆలోచనతో గట్టిగా వచ్చింది. దీన్ని నెగిటివ్గా ప్రయత్నం చేసి పాపం వాళ్ళకి ఈ రోజున డైల్యూట్ అయిపోయినారు. కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఇంత మంచి సమయంలో ఇది మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఇచ్చింది ప్రభుత్వం. మేము ఎవరినైనా కట్టడి చేయాలా లేదంటే ఇబ్బంది పెట్టాలా వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాము ఒక రాష్ట్రం మీద ఒకరి వ్యవహారాల మీద ఒక వ్యాపారం చేయకూడదనే ఆలోచన మాకు లేదు. ప్రభుత్వ నిర్ణయం. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇచ్చింది. రెగ్యులరైజ్ చేసుకుని అప్పట్లో ఎల్ఆర్ఎస్ లేకపోయినా నేనే అప్పీల్ చేసిన కమిషనర్ గారికి వెసులుబాటు ఇచ్చాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ వే అయినా కూడా ఎల్ఆర్ఎస్ చేసుకుంటాము, డబ్బులు కడతాము. ఎవరైనా లేఅవుట్ అవ్వాలంటే డబ్బులు కట్టేసి రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. ఎవరైనా సైట్లు కొన్న వాళ్ళకి పనులు చేసేయండి అని చెప్పినాం. కానీ ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. వాళ్ళు అప్పనంగా డబ్బులు కొట్టేసే వారం పెట్టుకొని ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరికీ చెప్తాను ఈరోజు దిస్ ఈజ్ అఫిషియల్, దిస్ ఇస్ జీవో ఎల్ఆర్ఎస్. ఇది వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పటికైనా మారండి. మీరు చేసే దొంగ వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు చేసిన మోసాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎల్ఆర్ఎస్ లో రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి కోరుతుందా ఈ జీవో అథెంటిక్ గా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిక్ చేసి పబ్లిక్ డొమైన్ లో కూడా ఎట్లా ఉంటుందో మీరు దీన్ని కొంచెం క్యాంపెయిన్ మోడల్ తీసుకోండి. మనం చేయాల్సిన పని లేదన్నారు. అంత పెద్ద మీటింగ్ పెట్టి ఎల్ఆర్ఎస్ వచ్చింది చేసుకోవచ్చు. అంటే మా ఆలోచనలో ఉండే ఏది జరిగినా ప్రపంచమంతా వైపు నాగరికంగా అత్యాధునికమైనటువంటి జీవన శైలితో పరిశుభ్రంగా బతకల్లా, హెల్దీ ఎన్విరాన్మెంట్, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. మనము పిల్లల్ని వచ్చే రోజుల్లో పెద్ద సంపదగా మళ్ళీ మన పిల్లలు ఉండాలా ఈ ప్రాంతాలకు అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రపంచం పరిగెడతాం. కానీ మనం కన్సర్వేటివ్ మైండ్ సెట్తో ఇప్పటికి కూడా కన్వెన్షనల్ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనతో మేము ఇట్లే ఉంటామంటే అది నష్టపోయింది. మనమే మారాల, మన ఆలోచనలో మార్పు రావాల. వ్యాపారస్తులకు కూడా అప్పీల్ చేస్తాం. రియల్ ఎస్టేట్ థింక్ ఆఫ్ ఆథరైజ్ లేఅవుట్స్. ఇక ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే పని లేదు. మీరు ఊరికి అపోహలు సృష్టించి ఎండ్ యూజర్ని మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పదు. మీరు ప్రభుత్వాలు ఉండేది ప్రజలకు పనిచేసి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా తప్పుడు పనులకి మేము సహకరించడం లేదు, కానీ సక్రమైన పనులకి సహకరిస్తూనే వస్తాము. చేసుకోమని చెప్తాను. వాళ్ళు చేసే దొంగ పనులను ఫెసిలిటేట్ చేయలేదని కొంతమంది పని కట్టుకొని ప్రభుత్వం మీద లేదంటే ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తారు. అది దుష్ప్రచారమే, అది వాస్తవం కాదు. మేము ఎప్పుడు ప్రజాహితంగానే పనిచేస్తూ వస్తాను. వాళ్ళకి మంచి చేసేటువంటి విధంగానే పనిచేస్తూ వస్తాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఈరోజు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో డబ్బులకు అలవాటు పడిన వాళ్ళు, లేదా దొంగ పనులకు అలవాటు పడిన వాళ్ళు, దొంగ మైనింగ్ అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా తప్పు చేసి ఎత్తి చూపిస్తే కక్ష సాధింపు అనే పేరు పెడతారు. మీరు చేసే వ్యాపారాలకు ఎవరు ప్రభుత్వాలు వ్యతిరేకించవు. కాన్స్టిట్యూషన్ ఏదైతే మీకు రైట్ ప్రొవైడ్ చేసిందో వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో మీరు వ్యాపారం సక్రమంగా చేసినంతసేపు ఏ ఇబ్బందులు ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే ఎవరైనా కక్ష సాధింపంటారా? ఎవడు అందరు. అంతే స్థాయిలో ట్యాక్స్ ఎవడన్నా జిఎస్టీ ఎవడు వచ్చేసి ఆ షాప్లో పట్టుకుంటే ఎవడైనా కక్ష సాధింపంటాడా? ఎవడు అందరు. రోడ్లో ఎప్పుడన్నా వ్యాపారస్తులు బట్టలు తీసుకొస్తా ఉంటారు, గూడ్స్ వెహికల్ ఉంటుంది, వాళ్ళని ఆపుతారు. ఆర్బిఐ మాకు ఫోన్ చేసినప్పుడు ఏదో నామినల్ కట్టించుకొని పంపించట, నా గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ కావాలి కదా అంటారు. అందుకని కట్టించుకొని పంపించిన ఒక అప్లికేషన్ పెడతారు. అదే కక్ష సాధింపు కాదు. ప్రభుత్వ సంస్థలు ఉండేదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది.
అందులో భాగంగానే ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం, ఎందుకంటే అది వాళ్ళ లైన్ చెప్పదలుచుకునే కాబట్టి అవుట్ ఆఫ్ నేను చెప్తాను, మీకు ఇబ్బందిగా మీరు క్షమించాలి దాన్ని. కాకపోతే ఏమంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఎలక్ట్రిఫికేషన్లో డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చినా మన ప్రాంతము పూర్తి స్థాయిలో దీన్ని అడ్రస్ చేసేయడంలో వెనకబడున్నాము. దీని మీద ఒక అడుగు ముందుకు వేసేసి మనం ఇప్పుడు పోతా ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు తిరువీధుల విషయంలో వచ్చిన ఇప్పుడు ఇది వీళ్ళు ఇన్ ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత కూడా మీకు అందరికీ మనసులో ఉంటుంటుంది, వాళ్ళకు కూడా తెలియదు ఏంటంటే ఎస్టీపీలు ఆల్రెడీ రూపకల్పన చేస్తున్నారు. మా మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది, కొంతమంది ఎస్టీపీలు చేస్తారు. మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి అమృత్ 3 స్కీమ్ కింద 250 కోట్లది ఈపీఆర్ చేసి మొన్నే వాళ్ళు కన్సల్టేషన్ డబ్బులు లేవంటే కమిషనర్ గారికి చెప్పినాం, డబ్బులు ఇచ్చేసేయండి పంపించమని చెప్పి అది కూడా ప్రెజెంట్ చేస్తున్నాం. ఇది తొందరలో అయిపోతుంది. ఎస్టీపీలు అవుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవుతుంది. ఈ రెండే కాకుండా మా వంతుగా నిన్నటి రోజున పూర్తి చేసినప్పుడు కూడా అందరు మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉందో మామూలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలప్పుడు కరెంట్ అంతరాయం ఉంటుంది, సామాన్య పౌరులకు ఇబ్బంది జరుగుతుందని దాన్ని అధిగమించాలనే ఆలోచనతోనే ఈసారి టవర్స్ ఎరెక్ట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ ఈ రోడ్డు విస్తరణ అయ్యేంత వరకు కొద్దిగా టైం పడుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మీ కన్సెన్సస్ కావచ్చు, ఊర్లో 10 మందిని అడిగేటువంటి విధానం కావచ్చు. అంతేకాకుండా మనది ఒక టిపికల్ బ్లెండింగ్ తమాషా ఉంటుంది మన ఆచార వ్యవహారాలు. ఒకవైపున హిందూ సాంప్రదాయాలు ఉంటాయి, అంతే స్థాయిలో ముస్లిం భోజనం కూడా ఇష్టపడతారు. ముస్లిమ్స్ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందువుల్ని గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కలిసి బతికేటువంటి జీవన విధానం ఇది నిరంతరం. ఇది ఇప్పటికేదో మనం కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేది కాదు, గతంలో మనం తెచ్చింది కూడా కాదు. మన ఊరు పుట్టినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతుల్ని కలిసి మనం జీవించేటువంటి పరిస్థితుల్లోనే మనం బతుకుతాం. ఇప్పుడు మనం తిరువీధులు వెడల్పు చేయాలన్నా కూడా ఏ ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి పని కాదు, అందరూ కలిస్తేనే అది వాస్తవ రూపం దాల్చుతుంది. దీనికి ఊర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశానికి మొదటిగా తిరువీధులు చేయడానికి అందరి కన్సెన్సెస్ అవసరం అని చెప్పేసి ఇనిషియల్లీ మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాలా, ఎక్కడ ఒక ప్రయత్నం మొదలు పెట్టాలనే ఆలోచనతోనే మొన్నటి రోజు నేను బైపాస్ రోడ్ అయితే 7వ తారీఖుకి ఓపెన్ పెట్టుకుంటున్నాం. మదనపల్లి రోడ్ సైడ్ అదర్గా నీకు 2 months పడుతుంది. అది ఓపెన్ అయిపోతే హైట్ అనేది వెహికల్స్ ఒక్కటి కూడా ఊర్లోకి రాయకూడదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా యాత్రికులు ఎవరైతే వస్తా ఉన్నారు ఊర్లోకి, వీళ్ళందరినీ కూడా బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇతరత్ర వాహనాలు కావచ్చు, డైవర్ట్ చేసుకుని బైపాస్ నుంచే పంపించేసి కమాండ్లు పెట్టేసేయండి. ఊరికి నలువైపులా ఎక్కడైతే ఊర్లోకి హైట్ అనేది వెహికల్ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో దానికి కమాండ్లు పెట్టేసి ఈవెన్ మార్కెట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కన్వెన్స్ కోసము స్మాల్ వెహికల్స్ ఏదైనా లగేజ్ వెహికల్స్ పెట్టుకొని లోపలికి వెహికల్ తెచ్చుకోండి. అలైటింగ్ పాయింట్ ఒకటి చూపించేసేయండి దగ్గరలోనే, ఎక్కువ దూరం కాకుండా ఊరు బయట ఆ కమాండ్లకు బయట. ఊర్లోకి ఏదైతే మామూలు తిరువీధులే కాదు, ఇబ్బాల్ రోడ్డు చాలా కంజెషన్ ఉంది, ఇతరత్ర రోడ్డు కూడా చాలా కంజెషన్ ఉంది. ఇది ఒక క్రైమ్ పెరగడానికి ఒక కారణంగా కనపడతాను. నా వరకు నేను నా అనుభవం అయితే చెప్తాను. మన జీవన విధానంలో కూడా మార్పు రావడం. మార్పు రావాలంటే ఫస్ట్ మనం నివసించేటువంటి ప్రాంతాలు మార్పు ఉండాలని బలంగా నమ్ముతారు. అది మన జీవన విధానం మీద కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన జీవన శైలిలో కావచ్చు బలమైనటువంటి ప్రభావం చూపిస్తుందని బలంగా నమ్ముతారు. అందులో భాగంగానే మొన్నటి రోజున కాలేజ్ దగ్గర కూడా ఆ వెజిటబుల్ మార్కెట్ని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయమన్నాను. వెహికల్ ఏదైతే పార్కింగ్ పెట్టారో వాళ్ళని కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ల్యాండ్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడే అవైలబిలిటీ ఉండేటట్టు ఏర్పాటు చేయమన్నా డిఎం గారిని కూడా పిలవడం జరిగింది. మీ అందరి నాలెడ్జ్ కోసం చెప్తున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అంటే దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. మనం చేయగలుగుతాం వితౌట్ స్పెండింగ్ మనీ. డబ్బు ఖర్చు పెట్టకుండా చేయగలిగినటువంటి పనులు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాం. మళ్ళీ టెంపుల్ నుంచి కూడా ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఆయన చెప్పినారు. ఇది మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. 2 బస్సుల్ని టెంపుల్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే సిఎస్ఆర్లో నేను వాళ్ళు ఎవరితో మాట్లాడైనా చేయించిస్తాను. మనము బయట ఊరికి వచ్చిన యాత్రికుల వెహికల్స్ అన్ని కూడా ఊరికి బయట ఆపేసి పార్కింగ్ ఒక మంచి స్థలం చూపించండి, మున్సిపాలిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు టెంపుల్లో మీరు చేయాల్సిందల్లా ఏమంటే ఒక టోల్ ఒకటి ఏర్పాటు చేయండి ఆ రోడ్లో. సో దట్ ఏమవుతుందంటే ఊర్లో ఉన్నటువంటి కార్లకు మాత్రం ప్రవేశం ఇవ్వండి.
వాళ్ళకు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో ఒక ట్యాగ్ ఇద్దాం. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెంపుల్ హ్యాస్ టు రైజ్ ద ఫండ్స్ ఫర్ దట్ టు మెయింటైన్ ద టోల్ గేట్. మనుషుల మీద పెట్టదు. దానికి హౌస్ మ్యాపింగ్ చేయండి. ఎవరెవరు వాహనదారులు ఉన్నారు, యజమానులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్ ఏంది, దాని నెంబర్ ఏంది అనేది కలెక్ట్ చేసుకున్నాం. మీకు ఇంకా విజిలెంట్ పోలీసింగ్ ఉండాలనే ఆలోచనతోనే ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది, పని అయిపోయింది. దాన్ని ఇనాగ్రేట్ చేసేకి మొదలు పెడతానే కదిలో ఏదో సమస్యలు ఉన్నట్టున్నాయి, పోలీసు వాళ్ళకి సమస్యలు వస్తాయి, ఇమీడియట్ గా మీద వస్తుంది. ఈ రోజు జరగాల్సింది మళ్ళీ 2 రోజులు పోస్ట్పోన్ అయింది, కానీ జరిగిపోయింది, పని అయితే అయిపోయింది. మీ అందరు నాలెడ్జ్ చెప్తున్నా. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి మనిషి మూవ్మెంట్ కూడా ట్యాగ్ అయ్యి ఉంటుంది. ఊర్లోకి వచ్చేవాడు ఎవడు, పోయేవాడు ఎవడు అని చెప్పేసి వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఒక యాప్ ఉంటుంది. ఒక వెహికల్ ఎన్నిసార్లు పలానా టైంలో పాస్ అయిందనే డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దీంట్లో కొద్ది వరకు నేరాలు అరికట్టడంలో మనము సఫలీకృతం అవుతామని చెప్పేసి ఆలోచనతోనే ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో రూపం కూడా దాల్చింది. ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో మనం చెప్తున్నది కాలేజ్ సర్కిల్లో ఒక కమాన్ పెట్టమంటాను. ఆ వెహికల్స్ హై టన్నేజ్ వెహికల్స్ మనకు వస్తానే, సిమెంట్ లారీలు, దీని నుంచి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఊళ్ళో పొల్యూషన్ వస్తుంది, వ్యాపారస్తుల షాపులకి కొనబడుతుంది, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతుంది. కూడా కొన్ని ప్రాంతాల్లో నన్ను అడిగినారు కాంట్రాక్ట్, ఏ రకంగా మాకు ఇప్పుడు కొన్ని చోట్ల మనం సందులోకి పోయి చేయాల్సి వస్తుందా, రోడ్డు వైండింగ్ లేదంటే తేరు తిరిగేటప్పుడు ఇబ్బంది రాకుండా, లేదు వెహికల్ మూవ్మెంట్ ఇబ్బంది లేకుండా. ఎక్కడైనా కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా మీరు కూర్చొని అర్థం చేసుకుని దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతాను. అది మనందరి కోసం చేస్తాను, మన ఊరి కోసం చేస్తాను, ఏ ఒక్క వ్యక్తి కోసమో వ్యక్తిగతంగా చేస్తాను కాదు. ఈ అవేర్నెస్ కూడా రావాలా. రెండోది, రోడ్డు విస్తరణ చేయాలని తిరువీధులు ఇంత చేసిన తర్వాత కూడా మన రోడ్లు అయితే విశాలంగా ఉండవు, మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మన ప్రాంతంలో మెజారిటీ ఆదాయ వనరులు వచ్చేసి టూరిజమే. ఇక్కడ వ్యాపారంలో అంటూ పెద్ద వ్యాపారాలు లేవు. ఒకటి వ్యవసాయం, 2 మనకు టూరిజం. నాకు తెలిసి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడంలో వెనకబడున్నాం. అంటే దాన్ని వనరుల్ని పెంచుకోవడంలో, ఆదాయ వనరులు పెంచుకోవడంలో వెనకబడున్నామని బలంగా ఉంటాం. టెంపుల్ని మనం కరెక్ట్గా ఫోకస్గా ఈ కార్యక్రమం కూడా ఎందుకు చేస్తున్నామంటే, మాకేదో వ్యక్తిగతంగా మైలేజ్ వస్తుంది పొలిటికల్గా అని చెప్పేసి నేనైతే దీని మీద నమ్మను. కాకపోతే రాజకీయాల్లో నాయకులుగా గౌరవింపబడినటువంటి మేము ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన మాకు నిరంతరం ఉండాలి. ప్రజలకు మంచి చేయాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలా, ఆ మార్పు మంచి మార్పు అయ్యాల, వాళ్ళ ఆదాయ వనరులు పెరగల, ఆర్థిక స్థిరత్వం రావాల. ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తుల మీద ప్రభావం చూపుతాయి, వాళ్ళ ఆలోచన మీద ప్రభావం చూపుతాయి. అప్పుడే తప్పదారులు, అడ్డదారులు తొక్కేటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. కాబట్టి చేతిలో పని కానీ చేసుకోవడానికి, 2 రూపాయలు సంపాదించుకోవడానికి కానీ మార్గాలు మేము ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ ఒక ప్రయత్నం చేస్తాము. ఇందులో ఎక్కడ కూడా వేరే ఆలోచన కానీ మతపరమైనటువంటి, కులపరమైనటువంటి ఆలోచన కూడా లేవు. ఈ ప్రాంతానికి ప్రాశస్త్యం రావాలా, ఆదాయ వనరులు చేకూర్చుకోవాలా. మీకు చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు వివో గారికి మీకు సాయం కూడా ఇంతవరకు స్టాటిస్టిక్స్ చెప్పలేదు. ఈ స్టాటిస్టిక్స్ ఆయనకు అర్థమైతే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా మౌలానా షంగుల్లా మౌలానా గారు కూడా వచ్చింటే బాగుండేది. టెంపుల్ని ఫస్ట్ బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మా మీద లేబుల్ చేసినారు. అంటే ఏదో దాన్ని మీద వేసుకొని చేస్తానని ఈయన అభినవ బాల్ ఠాక్రే ఏదేదో చెప్పినారు. అప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఐ నో ద క్రక్స్. దాంట్లో సమస్య ఏమంటే, టెంపుల్ రెవెన్యూ వచ్చేసి 80 లక్షలు ఉంది. మేము బ్రహ్మోత్సవాలు సొంతంగా మొదలుపెట్టి ఒక ఏరియాలో ఖర్చు పెట్టి చేసిన తర్వాత దాన్ని 3 సంవత్సరాల కాలంలో 12 కోట్లు తెచ్చాం. కెన్ యూ బిలీవ్ ఇట్? 80 లక్షలు ఎక్కడ, 12 కోట్లు ఎక్కడ? ఇంకా దాంట్లో మేము చేయగలిగింది, ఒక వ్యక్తిగా చేయగలిగినా కానీ ఒక వ్యవస్థగా చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. అంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి, అంత పొటెన్షియల్ ఏరియా. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. తదుపరి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 14 కోట్లు దాటింది మన రెవెన్యూ. మొన్నటి రోజు ఒక ఎఫర్ట్ పెడితే, ఇందాక బీబీసీలో వచ్చిందని ఆయన చెప్తున్నారు, దానికి కూడా ఒక ఎఫర్ట్ పెట్టినాం. ధన్యవాదాలు. సీనియర్ కూడా దానికి ఫోకస్ అయిన తర్వాత సో మెనీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. నాకు ఎంతమంది ఫోన్లు చేశారంటే అంతమంది ఫోన్లు చేశారు. మీ ఊళ్ళో ఇంత బాగా జరుగుతుందండి, ఇంత బాగా జరుగుతుందండి. ఒకటే ఒక్క యూత్ రాండి, పిల్లలు రాండి, ఈ సాంప్రదాయం అనేది మనం కొనసాగించాలా. మన ఊరు పండుగ ఇది, మనం చేసుకోవాలంటే. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి యాక్టివ్గా తీరులో పాల్గొంటాను. పిల్లప్పుడు తెలియక మోగ టచ్ చేసి వెళ్ళిపోతాను. నేను యాక్టివ్గా పాల్గొన్నప్పటి నుంచి కూడా నేను ఇంత పెద్ద ఎత్తున యువతను ఎప్పుడు చూడాలి. ఫస్ట్ టైం మనం చూసుకొని విట్నెస్ చేసి
మళ్ళీ మా ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఒక ఎంక్వైరీ చేయించింది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆల్ ఆఫీసరా మామూలుగా 2 to 3 lakhs క్రౌడ్ వచ్చేవాళ్ళు ఆల్ ఆఫీసరా ఇంత జంప్ ఎట్లా వచ్చింది? దానికి ఉదాహరణ స్టాటిస్టిక్స్ ప్రకారం పోయినా కూడా హుండీ కలెక్షన్ కదిరి నరసింహస్వామి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 80 లక్షలు దాటింది. ఇవన్నీ వాస్తవాలే కదా. వీఆర్ గోయింగ్ బై ఫిగర్స్, వాస్తవ రూపంలో చెప్తానంటే అంత ప్రజలు వచ్చినారనేది, అంత జనాభా వచ్చిందనేది వాస్తవం. దీన్ని మనము ఇందాక వీళ్ళు చెప్తున్న దాంట్లో ఇంకా మీకు కొంచెం విశదీకరించి చెప్పడంలో విఫలమైనారనే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు గో విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తున్నారు, హైకోర్టు జడ్జెస్ వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు, పక్క రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. వీళ్ళందరినీ మన మీద క్యాన్సల్గా వస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా? ఎప్పుడైనా కూడా ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ టూరిజం ఈస్ ఎంటైర్ ఫ్యామిలీ వాంట్స్ టు స్పెండ్ ద టైమ్ అండ్ మనీ. సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు పెడదామని వస్తారు. దాన్ని ఎంకరేజ్ చేసుకుంటేనే టూరిజంలో ఉన్నంత ఆదాయం వేరే ఏ దాంట్లో కూడా లేదు మార్గం. మనం దాన్ని వాళ్ళని వీఆర్ అన్ఏబుల్ టు హోల్డ్ దెమ్ బ్యాక్. మనం ఇక్కడ ఆపలేకపోతాం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ బేసిక్ ఎఫిషియన్సీస్, బేసిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు తిరుమల పోతారు, అసలు దర్శనం దొరకడము, సైకాలజీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేసుకోండి. ఫస్ట్ దర్శనానికి అడుగుతారు, మళ్ళీ బ్రేక్ దర్శనం అంటారు, మళ్ళీ ఏదైనా ప్రోటోకాల్ ఉన్నాయంటారు, మళ్ళీ అది అయిపోతానే పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా మంచి గెస్ట్ హౌస్ చెప్పుకుంటారు. అంటే హ్యూమన్ సైకాలజీ సచ్. మనం దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడైతే పద్మావతి దగ్గరికి పోయినప్పుడు దాని టారిఫ్ పెరుగుతుంది, 5,000 రూపాయల రూమ్. ఈవెన్ ఆఫ్టర్ దట్ దే వాంటెడ్ టు మేక్ ద పేమెంట్. అయినప్పటికీ 5,000 ఇచ్చుందాం అనుకుంటున్నారు. అంటే ఆలోచన విధానంలో, ఆర్థిక విధానంలో ప్రపంచీకరణ జరిగిన తర్వాత వచ్చినటువంటి పెనుమార్పులు ఇవన్నీ వాస్తవాలే. నేను మాట్లాడతాను, ఏదో సినిమాటిక్ గా మాట్లాడటం లేదు. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు గెట్ ఫోకస్డ్. ఆ ఏరియాలో మనం ఫోకస్డ్ గా ఉంటేనే ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువ వస్తాయి, కొత్త డబ్బు ఊర్లోకి వస్తుంది. దీన్ని ఎన్కరేజ్ చేసుకుందామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాను. సహృదయంతో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు దీనికి కలిసి నడుపుతాము. ఇది ఏదో రిలీజియస్ గా ఆలోచన చేయదండి. రెండోది ఏమంటే కొత్తగా తిరువీధుల్లో స్టేక్ హోల్డర్స్ పిలవడం జరిగింది. అందుకే మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీద ఊర్లో ప్రస్తుతం ఉన్నటువంటి సదుపాయాలు మెరుగుపరచాలనే ఆలోచనతోనే మనం ప్రజాస్వామ్యంలో ఊర్లో కొన్ని మార్పులు తీసుకోవాలని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటువంటి క్రమంలో మొదటిగా వీధుల్ని వెడల్పు చేయాలని, మనం వినాయక చవితికి అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలనే దానికి ఒక ఆర్డర్. చాలా మంది ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో వస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మేము వెనక్కి పోవాలా, ఎంతవరకు వెనక్కి పోవాలా, ఎంతవరకు ఉండాలని చెప్పేసి. సబ్సిక్వెంట్గా మనకి ఈ నెల 26, 27 వినాయక చవితి వస్తుంది. నిమజ్జనం బహుశా అది ఇంకా 5 రోజుల, 7 రోజుల, 9 రోజులు మామూలు యూజువల్ ప్రాక్టీస్లో అది ఏదో నిర్ణయం తీసుకుంటారు. అందులో ఆ రోజున మళ్ళీ కరెంటు సరఫరాలు అంతరాయం ఉండకూడదు అనే దానికి గతంలో ఇచ్చినటువంటి మాట ఎందుకంటే టవర్స్ ఎరెక్ట్ చేద్దాము. టవర్స్ ఎరెక్ట్ చేసినప్పుడు ఇది ఒక 5 కోట్లలో పని జరుగుతోంది. మళ్ళీ కూడా మనం వైండింగ్ ఆఫ్ ద తిరువీధులు చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తిరువీధులు వెడల్పు కాకపోతే గుడి ప్రాశస్తం కానీ, గుడిలో సదుపాయాలు కానీ, ఊళ్ళో వాళ్ళ సదుపాయాలు కానీ ఇబ్బందికరమైన. అందులో భాగంగా గతంలో ఎన్ఫోర్స్ చేయాలనే ఆలోచనతో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేస్తే అపోజ్ చేసినాం మనం. ఆ రోజు ఆలోచన చేసింది కూడా ఏమంటే, మీరు ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం కాంపెన్సేషన్ ఇస్తూ మీరు రోడ్డు వైండింగ్ చేయండి, మేము కోఆపరేట్ చేస్తాము. వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయి. కొద్దిమంది దుకాన్ కమ్ మగాన్ బిజినెస్లో ఇల్లు కట్టుకున్నారు. అతి ప్రాచీనమైనటువంటి కట్టడాలు, దాదాపు 100 ఏళ్ల పైనటువంటి పట్టాలు ఉన్నటువంటి భూములు ఇవి అని చెప్పి ప్రొటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు టీడీఆర్ ఇస్తామంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో టీడీఆర్కి అసలు వాల్యూ లేదు. టీడీఆర్తో మనకు అమ్ముకునే పరిస్థితి లేదు రాష్ట్రంలోనే ఉద్దేశం. ఈ రాష్ట్రంలోనే అమ్ముకోరు టీడీఆర్, ట్రాన్స్ఫర్ ఫుల్ డెవలప్మెంట్ రైట్, దానికి మార్కెట్ వాల్యూ లేదనే ఉద్దేశానికి అప్పుడు అందరూ ప్రొటెక్ట్ చేసాం. మనం డెవలప్మెంట్కి అగైనెస్ట్ కూడా కాదు. కానీ ఆ రోజు ఏదో మొండి పట్టుదలకు పోయినారు. మళ్ళీ మనం కోర్టుకు పోయినాం, ఫైట్ అవుట్ చేసినాం.
ఈ రోజు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాం. మనం రోడ్డు విస్తరణ చేపడితే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి పరిహారం చెల్లించి మీ అందరితో భాగస్వామ్యం ఉంటేనే ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోనే మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. రోడ్డు విస్తరణ చేస్తే ఎంత మేరకు చేయాలా, మాస్టర్ ప్లాన్ ప్రకారం గతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానికంటే ఇంకా కొద్దిగా బెటర్గా అవసరం ఉందా, దీన్ని కోఆపరేట్ చేయాలన్నప్పుడు మనము సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని తలెత్తేటువంటి పరిస్థితి, సున్నితమైనటువంటి అంశాలు. దాంట్లో ఏమంటే మనకెవరికి మనసులో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు, హిందువులు ముస్లింలు అనే భేదాభిప్రాయాలు లేవు. కానీ కొంతమంది రాజకీయ లబ్ధి పొందేకి ఇరువైపులో కూడా కొద్దిమంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మంచిది కాదు. మళ్ళీ మనం ఇక్కడే బతకల్లా, కలిసి బతకల్లా, మన పిల్లలు కూడా కలిసి బతకల్లా, ఎక్కడికి పోలేము, ఇక్కడ విడిచిపెట్టేసుకోండి. అందులో భాగంగా తిరువీధుల్లో ఒకవైపున మొత్తం కూడా షాపులు ఉన్నాయి, బంగారకలు, అదేవిధంగా వివిధ రకమైనటువంటి షాప్స్ ఉన్నాయి. దాంట్లో ప్రోరేటా బేసిస్ కొద్దిమంది ముస్లిమ్స్ ఉంటారు, మెజారిటీ హిందువులు ఉన్నారు, ఒకవైపున బంగారం గడవలు ఉన్నారు, రెండో వైపున వస్తే రెసిడెంట్స్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, నివాస ప్రాంతాలు. మూడో వైపున కూడా మళ్ళీ ఇల్లు కొద్ది ముందుకు వచ్చిన తర్వాత షాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫ్రంటేజ్ ఏదైతే ఈస్ట్కు ఉందో ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి మసీద్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వాటిలో ఇల్లు, షాపులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని రోడ్డు విస్తరణ ఎంత చేయాలా, మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక ఆలోచన. రెండోది ఏమంటే ఇది రోడ్డు విస్తరణ కోసం మాత్రం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. మిమ్మల్ని పిలవడానికి రోడ్డు విస్తరణ మనం చేసే ఆలోచన కూడా మీకు స్పష్టంగా ఆలోచన రావాలనే ఆలోచనతోనే మిమ్మల్ని పిలవడం కూడా చెప్తాం. రోడ్డు విస్తరణ ఎవరినో ఇబ్బంది పెట్టేకు, ఎవరి మీదో మనం పెత్తనం చెలాయించకైతే కాదు. ఊర్లో సౌలభ్యం కోసం, ఊర్లో మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ మనందరికీ వ్యాపారం జరుగుతుంది, నాకు డబ్బులు పెరుగుతాయి. ఆ క్రమంలో మనందరికి మంచి జరగాలనే ఆలోచనతోనే చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోడ్డు విస్తరణ మొదటిగా ఆయన ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకు అర్థమైన తర్వాత ఈ రోడ్డు విస్తరణకి అందరం కలిసి సహకరించి మెజారిటీ వాళ్ళు ముందుకు వస్తే చేస్తాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేగాని బలవంతంగా ఎన్ఫోర్స్ చేసి అసలు మద్దతు లేకుండా, మీ అందరి సహాయ సహకారాలు లేకుండా బలవంతంగా మీ మీద రుద్దే ప్రయత్నం అయితే చేయం. అది కూడా మనసు ఇప్పి చెప్పేస్తాం. కానీ రోడ్డు విస్తరణ చేసుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ ప్రజెంటేషన్ తర్వాత మీ అభిప్రాయాలు కూడా ఆ స్థల సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో మీకు డబ్బులు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అందజేసేటువంటి పరిస్థితుల్లోనే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేస్తామని గట్టిగా చెప్తాను. చేయకుండా అయితే చేయము. కాబట్టి ఎంత మేరకు చేయాలో, ఎంత వెడల్పు చేయాలనేది కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. దాదాపు నవాబ్ ఖానంలో నేను చిన్న పిల్లలు చూస్తున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అక్కడ పక్కనే వేమలా మసీదులు, షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా మీరు సహాయ సహకారాలు అందించి సలహాలు ఇవ్వగలిగితే, సూచనలు ఇవ్వగలిగితే వాటిని పరిగణలోకి తీసుకొని చేయాలనే ఒక ఆలోచనతోనే, ఒక సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మనం మొత్తం ఆలోచన చేస్తే కేవలం తిరువీధులే కాదు, అసలు ఊరు మొత్తం మీద మనం ఏం చేయదలుచుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేసుకునేటప్పుడు ముస్లింలు కూడా ఎదురుపోయి టెంకాయలు అమ్ముతారు, కుంకుమ అమ్ముతారు, గాజులు అమ్ముతారు, పూజా ద్రవ్యాలు అమ్ముతారు. అంతే స్థాయిలో మసీదుల దగ్గర హిందువులు కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడ కూడా మనం వ్యాపారం వచ్చినప్పుడు, ఆదాయం వచ్చినప్పుడు మనం మతాలు చూడడం లేదు. కేవలం రెచ్చగొట్టడానికో, రాజకీయానికో మతాలను చొప్పించుకుంటున్నారు. ఇది మంచిది కూడా కాదు మనకు. అది దృష్టిలో పెట్టుకుని మీ సహకారం అవసరం అని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుతాను. ఈ ప్రజెంటేషన్ తర్వాత మీరు అర్థం చేసుకుని తర్వాత మీరు ఏదన్నా రాయ్ మషూరా करने का इरादे से आपको बुलाया ये इंट्रोडक्शन అని చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మన ఆస్తుల విలువ పెరుగుతుంది. దీంట్లో కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా ఉంటాయి. సుబ్రాజ్ సార్ ఇంతకుముందు చెప్పారు, అప్పుడు ఉండేటువంటి 2013 నేను కూడా ప్రసాద్ గారితో అన్నా, ఓకే 2013 ప్రకారము ఆ యొక్క కాంపెన్సేషన్ వస్తే అంతకన్నా మించిండేటువంటిది లేదు. డెఫినెట్గా దాన్ని మనం స్వాగతించాల్సిందే, దానికోసం మొత్తం కృషి చేయాల్సిందే. అది రానటువంటి యొక్క పక్షంలో అవసరమైతే టీడీఆర్ను కూడా ఒకసారి మీటింగ్ పిలిచి కన్విన్స్ చేద్దాం సార్, అందరినీ కన్విన్స్ చేద్దాం అనేది నా యొక్క ఉద్దేశం. రెండవది, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కాదు, అవసరమైతే మొట్టమొదట మా ఇంటి నుంచినే ఎంత అవసరమైతే అంత తొలగించి తర్వాత మిగతా మొదలు పెట్టండి నేను కూడా చెప్తున్నాను. నాకు తెలుసు దాని వాల్యూ పెరుగుతుందని తెలుసు. ఒక రకంగా అంటే నా స్వార్థమనే అంటాను నేను. నా భూమి ఈ రోజు 50 లక్షల రూపాయలు ఉండేది ఆ రోజు 1 కోటి రూపాయలు అవుతుంది.
ఈ విషయాన్ని మనం గుర్తించకపోవడం ద్వారానే మనం అనేక రకాలైనటువంటి స్ట్రెంగ్తన్ మైండ్తో మనం పనిచేస్తున్నాం. వాటి నుంచి మనం ముందుకు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఏమందంటే ఇనుము ఎప్పుడు వేడిగా ఉంటే అప్పుడే దాన్ని వంచాలంటారు. ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రసాద్ పథకం కింద వాళ్ళు 150 కోట్లు ఎంతో తెస్తే, సరిగ్గా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. బహుశా భగవంతుని యొక్క దయతో 13 లక్షల కోట్లు ఉండే బడ్జెట్ ఈరోజు 52 లక్షల కోట్లకు పోయింది. కావాల్సిన నిధులు ఉన్నాయి. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆ రోజు దత్తాత్రేయ గారు 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ డిపిఆర్ పంపించడంలో లేట్ అయింది. ఇప్పుడు అట్లాంటిది కాదు. పని చేసేటువంటి అధికారులు ఉన్నారు, పని చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, పని చేసేటువంటి మంత్రులు ఉన్నారు, పని చేయించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోకపోతే మరలా ఈ స్కీమ్స్ వస్తాయో లేదో కూడా తెలియదు. కొన్ని స్కీమ్స్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఆ రోజుల్లో మనం ఉపయోగించుకుంటేనే మనం లాభం పొందుతాం. కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అనేకం ఉన్నాయి. అవన్నీ మేము చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం అక్కడ 40 అడుగుల నుంచి 50 అడుగుల రస్తా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు బైపాస్ రోడ్ అంటే దాదాపు 85 అడుగులు ఉంది, కానీ అంత మనం వెళ్ళలేము. అక్కడ రథోత్సవం దేదీప్యమానంగా జరగడానికి, రథోత్సవం యొక్క ద్వారా ప్రపంచంలోనే ఇప్పటికే రథోత్సవం కొంత బాగా ఉన్నప్పటికీ ఇంకా దీనికి 10 రెట్లు ప్రచారం పొందడానికి చాలా మంది ఏంటంటే భయపడతారు. ఆగస్టులో ఎక్కడ వస్తాంలేండి సార్, ఎక్కడ చూద్దాం. అదే 40 అడుగులుంటే నాకు తెలిసి జగన్నాథ రథయాత్రకు సమానంగా కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే జగన్నాథ రథయాత్రలో 200 మంది లాగితే రథం వచ్చేస్తుంది. ఇక్కడ 2 నుంచి 3,000 మంది లాగినా కూడా రథం రాదు. దాని వెనకాల మొద్దులు వేయాలా, ఆ మొద్దులు వేసేటువంటి వాళ్ళకి తలలు పొగులుతుంటాయి, కాళ్ళు తిరుగుతుంటాయి. అయినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకసారి 25 లక్షలు దానికి మొత్తం బ్రేక్స్, తర్వాత ఇంకొక ఈజీగా మూమెంట్ వచ్చేటువంటివి చేస్తామంటే ఇక్కడ ఉండే భక్తాదులు ఎవరు కూడా ఒప్పుకోలేరు. సార్ మాకు స్వామిని ఆ విధంగా మేము సేవించుకుంటేనే మాకు బాగుంటుంది, కాబట్టి మాకంత పెద్ద మోకులే ఉండాలా, వెనకాల ముద్దులు అట్లే వేయాలా, అదే ఉత్సాహం రావాలా. ఈ రోజు మనం ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి రథోత్సవం కానీ, కంచిలో చాలా పెద్దగా జరిగేటువంటి రథోత్సవం కానీ, జగన్నాథ రథోత్సవం కానీ అన్ని నేను చూశాను. కదిరిలో ఉన్నటువంటి ఉత్సాహం మాత్రం నభోతో నభవిష్యతి అని చెప్పచ్చు. ఆ గోవిందలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడి నుంచి మైక్ ఎంత దూరం వినపడుతుందో అంత దూరం కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా గోవిందలు చెప్తారు. అది మనం ఎక్కడా కూడా చూడలేము. అటువంటి మంచి పవిత్రత ఉన్నటువంటి దీనికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయం వచ్చింది. అంటే బైపాస్ రోడ్లోనే అట్లే వెళ్ళిపోవాలా, ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలా, ఊరంతా కూడా తిరుమలలో ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి తిరువీధుల్లో ఆ విధంగా ప్రశాంతంగా ఉండాలి. నాకు ఒక భక్తుడు బెంగళూరులో వచ్చాడు, దేవస్థానం కోసం అక్కడికి వచ్చాడు. అతను టర్నింగ్ అయ్యేదానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎవరో వచ్చి ఒక స్కూటర్ తగిలించాడు. ఆ డ్రైవర్ వచ్చి దిగుతానే ఆ డ్రైవర్ని పట్టుకొని అతను కొట్టాడు. అతను దేవస్థానాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దేవస్థానానికి పవిత్రంగా నేను వస్తే దీనికి ఎవరికి ఏం సంబంధం లేదు. ఆ డ్రైవర్ ఎవడో, వాడు ఉండేటువంటి ఎదురుండేవాడు ఎవడో, వానికి వచ్చిండేటువంటి ఆవేశాలు ఏమో తెలియదు. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. రోజు అక్కడ ఉండేసేసి చేయలేం కదా. దానికి కంట్రోల్ చేయడం అంటే రోడ్స్ వెడల్పుగా ఉండాలి. అలాగే ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు, ఖచ్చితంగా మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండి ఆ వసతి ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టుగా కేవలం వస్తే నేను కదిరి ఒక్కటే చూస్తాను కాదు. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అనేది పెరిగింది. గతంలో ఎన్నో రోజుల నుంచి తిమ్మమ్మ పరిమాణ అనేది ఉంది, వేమన సమాధి ఉంది, పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి కూడా ఈ మధ్య బాగా అభివృద్ధి అయింది, గరుడ తీర్థం ఉంది, అర్జున తీర్థం ఉంది, కుంతి తీర్థం ఉంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి సామాల గుందిలో అనేక రకాల ఇవన్నింటినీ కూడా డెవలప్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఆ పవిత్రమైనటువంటి టూరిజంని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారు. దీంట్లో మతం అనే ప్రసక్తే లేదు. ఊరు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఎవరెవరి ఆస్తుల యొక్క విలువ వాళ్ళకి పెరుగుతాయి. ఎవరైతే ఉండేటువంటిది ఒకరి ఆస్తి పెరగదు, ఇంకొకరి ఆస్తి తగ్గదు. కాబట్టి మనం అందరము సహకరిద్దాం. లాస్ట్ టైం అయితే కొంతమంది ఆవేశంతో కూడా మాట్లాడారు, తిరువీధుల్లో అట్లా కాకపోతే మేమే బండలు తెచ్చి పగలగొడతామని. మన పద్ధతి అది కాదు.
మనం అందరినీ కూడా కొంచెం కష్టమైన 2 సార్లు చేస్తామా 3 సార్లు మీటింగ్ చేస్తామా, ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం అందరము కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వెళ్ళి వాళ్ళని ఒప్పిద్దామా? వాస్తవంగా ఉట్టిలు అనేటివి ఏవైతే ఉన్నాయో అంతవరకు పూర్వకాలంలో రోడ్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి మన దగ్గర. ఉట్టికి ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అది ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఆలోచన చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని కారణాల వలన సరైనటువంటి వ్యవస్థలు ఆ రోజుల్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోని కారణంగా ఉట్టు కూడా ఆక్రమించబడ్డాయి. ఆ ఉట్టి ఎంతవరకు ఉందో దాని వెనకల 5 అడుగుల వరకు కూడా మొత్తం, ఎందుకంటే ఉట్టి చుట్టూరు ప్రదక్షిణం చేసేవాడు. ఆ రోజుల్లో నరసింహస్వామి వచ్చినప్పుడు భుజాల మీద తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఆ ఉట్టి దగ్గర కొంచెం పెట్టేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క ఉట్టి ఈరోజు గొల్లమ్మ మండపం కానివ్వండి, చలపతి నాయన సత్రంలో ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, మన యొక్క దేవస్థానంలో ఉండే సత్రం ముందర ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, స్టార్టింగ్లోని బ్రాహ్మణ స్వామి ఉండేటువంటి వాళ్ళ ఉట్టి కానివ్వండి, అందరినీ ఎవరికి కాంపెన్సేషన్ ఏం చేయాలో అనేటువంటిది మనం క్లియర్గా ఆలోచన చేద్దాం. जिस तरह एमएलए साहब ने कहा है, हमारे इस शहर कदरी के इम्प्रूवमेंट के लिए बहुत अच्छी बात है। डेफिनेटली हमारी कम्युनिटी की तरफ से जो भी इसमें आप लोगों को मदद चाहिए, साथ चाहिए, जरूर देंगे, जरूर कीजिएगा। बहुत अच्छा काम है। और ये जो एंशिएंट मंदिर है, ये हमारे हिंदुस्तान की सभ्यता है और हम सब लोगों को यहाँ पर जिस तरह से पहले से जिस तरह हम चले आए हैं मिलजुल कर इसी तरह रहेंगे। और जब भी जरूरत पड़े, चाहे रोड वाइडनिंग की बात हो या किसी और चीज के इम्प्रूवमेंट की बात हो, तो वी आर रेडी। इसमें कोई प्रॉब्लम नहीं है, ये सबके लिए है, ये हम सब के लिए है। हम सब एक हैं, हम सब मिलकर हैं, जरूर करेंगे। डेफिनेटली जो भी हमारे से हो सकता है, डेफिनेटली वी विल डू। थैंक यू।